రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంట నేను, నాకేమి భయంబు చింతలిక ఏమిటికేమి ఘటించినన్, రఘుస్వామిదే కీర్తి సత్యమిది సత్యము నాకు పనేమటంచు, నేనీ మహనీయ కీర్తి విని నిన్నెర నమ్మితి జానకీపతి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ ప్రథమ సర్గ. రామాయణంలోని బాలకాండలో మొదటి సర్గ నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామాయణాన్ని సంక్షేపంగా వివరించుట. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం, నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే, మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. తపోధనుడైన వాల్మీకి మహర్షి తపస్సు వేదాధ్యయనములో గొప్పవాడు, వేదము వేదార్థములు తెలిసినవాడు అయిన నారద మహర్షికి నమస్కరించి ఈ విధంగా ప్రశ్నించాడు. దేవర్షి, ఈ సమయంలో మంచి గుణాలు, గొప్ప పరాక్రమము, ధర్మపరాయణుడు, కృతజ్ఞతతో ఉండేవాడు, సత్యము మాట్లాడుతూ దృఢమైన సంకల్పము ఉన్నవాడు, మంచి నడవడికతో అన్ని ప్రాణులకు మంచి చేసేవాడు, విద్వాంసుడు, అతి కష్టమైన కార్యమైన సిద్ధింపజేయగలిగేవాడు, తనను చూసేవారందరికీ ఆనందాన్నిచ్చేవాడు, ధైర్యవంతుడు, కోపాన్ని జయించినవాడు, అద్భుతమైన కాంతి కలవాడు, అసూయ లేనివాడు, ఎవరు కోపించినచో దేవతలు కూడా భయపడతారో ఆయన ఎవరు? ఇన్ని గుణములు ఉన్నవాడు ఈ లోకంలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అన్న వాల్మీకి ప్రశ్నకు నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు. శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః, శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్, బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః, మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః, ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః, నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ, బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః, విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః, మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః, ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. వాల్మీకి మహర్షి, వినుము. ఇన్ని సద్గుణములు ఒకే మానవుడిలో ఉండటము దుర్లభము. అయినా ఈ గుణాలన్నీ ఒక మహాపురుషునిలో ఉన్నాయి. ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు అనే లోకప్రసిద్ధుడు. రాముడు సద్బుద్ధి, నీతి మాట్లాడటంలో నేర్పు, ఐశ్వర్యము ఉన్నవాడు, శత్రువులను నశింపచేసేవాడు, బలమైన విశాలమైన భుజాలు, చేతులు మోకాళ్ల వరకు కలవాడు, శంఖం వంటి కంఠము, అందమైన ముఖము, విశాల వక్షము ఉన్నవాడు, గంభీరమైన నడక కలవాడు, శిరస్సు, నుదురు కూడా సర్వ శుభలక్షణాలతో ఉండేవాడు. సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్, పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః, ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః, యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్, ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతారిపునిషూదనః, రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా, రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా, వేద వేదాంగతత్వజ్ఞో
ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః. శరీరము మొత్తములోని అంగాలన్నీ సమంగా విభజింపబడి ఉంటాయి. చక్కని శరీర ఛాయతో తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. నేత్రములు విశాలముగా, శరీరము దృఢముగా ఉంటాయి. అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎప్పుడూ జనుల మంచి కోరుతూ ఉంటాడు. కీర్తి కలవాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, పరిశుద్ధమైనవాడు. శ్రీమంతుడైన రాముడు బ్రహ్మదేవునితో సమానమైనవాడు. శత్రు వినాశకుడు, ధర్మ సంరక్షణలో నిష్ఠ ఉన్నవాడు. ఆయనకు వేద రహస్యాలు తెలుసు. ధనుర్వేదములో ప్రవీణుడు. అన్ని శాస్త్రములు వాని సారము తెలిసినవాడు. ఆయన జ్ఞాపక శక్తి, ప్రతిభ ప్రశంసనీయమైనవి. ప్రజలందరికీ ఇష్టుడు. సాధు స్వభావము ఉండి ఎన్నడూ దైన్యము తెలియనివాడు. పనులన్నీ నేర్పుగా చేయగలవాడు. నదులు సముద్రాన్ని చేరినట్లు గొప్పవారంతా ఆయన వద్దకు చేరుతూ ఉంటారు. అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటాడు. సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్నిసదృశः క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమత్స్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథः సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా. కౌసల్య తనయుడైన రామునికి ఒక్కనికే ఈ గుణాలన్నీ ఉన్నాయి. సముద్రం వలె గంభీరమై ధైర్యంలో హిమవంతునిలా ఉంటాడు. పరాక్రమవంతులలో విష్ణువు, చూచువారికి చంద్రునిలా, కోపంలో ప్రళయాగ్ని సమానునిలా, ఓర్పులో భూమితో సమానమైనవాడు, దానంలో కుబేరుడు, సత్యము ఆచరించడంలో ధర్మదేవత. ప్రజల హితార్థమై తండ్రి దశరథ మహారాజు కుమారులలో పెద్దవాడైన రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. యువరాజ్యేన సంయోక్తుం మైచ్చత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ పూర్వం దత్తవరా దేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం ససత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. రాముని పట్టాభిషేక విషయమై జరిగే కార్యక్రమాన్ని గ్రహించిన దశరథుని భార్యలలోని కైకేయి ఆ మహారాజు పూర్వము తనకు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఇవ్వాలని అడిగింది. ఒకటి, రాముని 14 ఏండ్లు వనాలకు పంపాలని, భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరింది. సత్యపాలన ఆచరించే దశరథుడు ధర్మాన్ని అనుసరిస్తూ రాముని అరణ్యాలకు పంపాడు. రాముడు కైకేయికి ఆనందం కలిగిస్తూ తండ్రిని సత్యమునందు నిలపటానికి తాను అడవులకు వెళ్ళాడు. తం వ్రజం తం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామః స్నేహాద్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. తమ్ముడు లక్ష్మణుడు తల్లి ఆశీర్వాదము పొంది అన్నను అనుసరించాడు. దేవమాయల లోకోత్తర సౌందర్యవతి అయిన జనకుని కుమార్తె రాముని ప్రియపత్ని రోహిణి చంద్రుని అనుసరించినట్లు ఆమె కూడా రాముని అనుసరించి అడవులకు వెళ్ళింది. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా
ते वनेन वनं गत्वा नदी स्थित्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् రమ్యమావసథం కృత్వా రమమాణా వనేత్రయః. దశరథుడు అయోధ్యవాసులు రాముని వెంట చాలా దూరం వెళ్ళారు. ధర్మాత్ముడైన రాముడు గంగా తీరంలో శృంగిబేరపురంలో బోయరాజైన గుహుని కలుసుకొని తనతో వచ్చిన సూతుని వెనుకకు పంపించి వేశాడు. సీతారామ లక్ష్మణులు వనాలలో తిరుగుతూ భరద్వాజ మహర్షి ఆజ్ఞ మేరకు చిత్రకూట పర్వతము చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని నివసించారు. దేవగంధర్వ సంకాశాస్తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం మృతేతుస్తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః సజగామవనం వీరో రామపాద ప్రసాదకః. రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత దశరథుడు పుత్రశోకంతో స్వర్గస్థుడైనాడు. తరువాత రాజ్యము స్వీకరించమని వశిష్ఠాది ఋషులు భరతుని కోరినా రామునిపై గౌరవంతో రాజ్యపాలనను స్వీకరించలేదు. గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్పితురాదేశాద్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః. రాగద్వేషములు లేని భరతుడు వనంలో ఉన్న రాముని చేరి ధర్మవేత్తవు నీవే రాజువు కావాలని వేడుకున్నాడు. దానికి మృదువుగా తిరస్కరించిన రాముడు తండ్రి మాట మన్నించాలనే దీక్షలో ఉండటం వల్ల రాజ్యస్వీకారం చేయనని చెప్పాడు. భరతునికి తన పాదుకలు ఇచ్చి తన ప్రతినిధిగా రాజ్యము చేయమని భరతుని నచ్చచెప్పి అయోధ్యకు పంపించాడు రాముడు. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయ గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. భరతుడు రాముడు సుఖంగా తిరిగి రావాలని కోరుకుంటూ అయోధ్య సమీపంలో నందిగ్రామంలో నివసిస్తూ రాజ్యపాలన చేశాడు. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్థూణీ చాక్షయసాయకౌ వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ. భరతుడు వెళ్ళిన తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యము చేరారు. అక్కడ విరాధుడనే రాక్షసుని రామలక్ష్మణులు వధించారు. శరభంగుడు, సుతీక్ష్ణుడు అగస్త్య మహర్షులను అగస్త్య సోదరుని కలుసుకొని సేవించారు. అక్కడ ఉన్న ఋషులంతా రాక్షసులను వధించి తమను రక్షించమని వేడుకున్నారు. ఋషయో అభ్యాగమన్ సర్వే వధాయ సురరక్షసాం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసీ కామరూపిణి. రాక్షసులు నివసించే ఆ వనంలో యుద్ధంలో రాక్షసులను వధిస్తానని మునులకు మాట ఇచ్చాడు రాముడు. రాక్షస జనస్థానంలో ఉన్న కామరూపిణి శూర్పణఖకు ముక్కు చెవులు ఖండించి విరూపిణిని చేశారు రామలక్ష్మణులు. శూర్పణఖా వాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాణః సుబహుశో
మారీచేన సరావణః. ముక్కు చెవులను కోల్పోయి వికృత రూపముతో ఉన్న శూర్పణఖ మాటలు విని ఖరదూషణాదులు రాక్షసులు 14,000 మంది బలగముతో రామునిపైకి యుద్ధానికి వచ్చారు. వారందరినీ యుద్ధంలో రాముడు వధించాడు. తన వారి మరణవార్త విన్న రావణుడు తనకు సహాయము చేయమని మారీచుని అడిగాడు. దానికి మారీచుడు బలవంతుడైన రామునితో శత్రుత్వం వద్దని చెప్పాడు. న విరోధో బలవతా క్షమో రావణతేనతే అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచస్తస్యాశ్రమపదం తదా తేన మాయా వినా దూరమపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. మృత్యువు సమీపించిన రావణుడు మారీచుని మాటలు వినలేదు. మాయావి అయిన మారీచుని ద్వారా రామలక్ష్మణులను దూరముగా పంపి రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. సీతను విడిపించడానికి ప్రయత్నించిన జటాయువును తీవ్రంగా గాయపరిచాడు రావణుడు. ప్రాణములను విడిచేందుకు సిద్ధంగా ఉన్న జటాయువును రాముడు కలిశాడు. జటాయువు రావణుడు సీతను అపహరించాడని చెప్పగా రాముడు చాలా దుఃఖించాడు. చనిపోయిన జటాయువుకు దహన సంస్కారాలు జరిపారు రామలక్ష్మణులు. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సహ సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణామభిగచ్చేతి రాఘవం సోభ్యగచ్చన్మహాతేజాః శబరీం శత్రుసూదనః. దారిలో బలమైన కబంధుడనే రాక్షసుని వధించారు. అతను శాప విముక్తుడై ఇక్కడికి దగ్గరలో శబరి అనే స్త్రీ సన్యాసాశ్రమము స్వీకరించి ఉన్నది, ఆమె వద్దకు వెళ్ళమని చెప్పాడు. రామలక్ష్మణులు శబరిని కలిశారు. శబర్యా పూజితః సమ్యగ్ రామో దశరథాత్మజః పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. శబరి రాముని పూజించింది. రాముడు పంపాతీరంలో వానర ప్రముఖుడైన హనుమంతుని కలుసుకొని ఆయన ద్వారా సుగ్రీవుని స్నేహం చేసుకున్నాడు. రాముడు తన విషయమంతా సుగ్రీవునికి హనుమంతునికి వివరించాడు. సీతా వృత్తాంతము తెలిపారు. చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయ దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవః శంకితశ్చాసీన్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవుడు దుఃఖంతో రామునికి తన అన్న వాలి గురించి చెప్పాడు. అది విని రాముడు వాలిని సంహరిస్తానని సుగ్రీవునికి మాట ఇచ్చాడు. సుగ్రీవుడు వాలి బలమును వివరించి అతనిని రాముడు జయించగలడో లేడో అని సందేహించాడు. తనకు నమ్మకం కలగడానికి పెద్ద కొండలా పడి ఉన్న దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని రామునికి చూపాడు సుగ్రీవుడు. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం బిభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయత్ ప్రత్యయం తదా. అతి బలవంతుడైన రాముడు ఎముకలమయమైన ఆ కళేబరాన్ని తన కాలి బొటని వేలితో 10 యోజనాల దూరం పడేటట్లు విసిరాడు. సుగ్రీవునకు ఇంకా నమ్మకం కలగడానికి ఒకే ఒక్క బాణముతో 7 మద్ది చెట్లను, ఒక పర్వతమును, పాతాళమును భేదించాడు. తతః ప్రీతమనాస్తేన విశ్వస్థః స మహాకపిః
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరः అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవः తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్. తర్వాత రాముని బలము నమ్మిన సుగ్రీవుడు సంతోషముతో కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వద్దని వారిస్తున్న ఆయన భార్య తారను ఒప్పించి వాలి సుగ్రీవునితో యుద్ధానికి వచ్చాడు. వాలిని ఒకే బాణముతో వధించాడు రాముడు. తర్వాత సుగ్రీవుడు వానర రాజ్యానికి రాజయ్యాడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం తతో గృధ్రస్య వచనాత్ సంపాతిర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. వానరరాజు సుగ్రీవుడు వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకు అన్ని దిక్కులకు పంపాడు. సంపాతి సహాయంతో మహాబలవంతుడు అయిన హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. అక్కడ అశోకవనంలో రాముని ధ్యానములో ఉన్న సీతను చూసి తరువాత సుగ్రీవుని రాముని స్నేహము గురించి చెప్పాడు. తనకు రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతాదేవికి సమర్పించాడు. ఆమెను ఊరడించి తరువాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. హనుమంతుడు 5 సేనానాయకులను 7 మంత్రిపుత్రులను వధించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్థాన్యదృచ్ఛయ తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం నివేదయదమేయాత్మా దృష్ట్వా సీతేతి తత్వతః. హనుమంతుడు రాక్షసులు తాళ్లతో కట్టడంతో బ్రహ్మాస్త్రము వదిలిపోగా రావణుని చూడడానికి కట్టుబడినట్లు నటిస్తూ ఉండిపోయాడు. రావణునితో మాట్లాడిన తరువాత సీత ఉన్న ప్రదేశము తప్ప లంకా నగరాన్ని అంతా దహించి వేశాడు. తిరిగి రాముని కలిసి చూచితి సీతను అనే వార్తను రామునికి తెలిపాడు హనుమంతుడు. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. రాముడు సుగ్రీవునితో కలిసి సముద్ర తీరము చేరి సముద్రుడు తనను ధిక్కరిస్తున్నాడని తీక్షణములైన తన బాణాలతో సముద్రుని క్షోభింపజేశాడు. సముద్రుడు రాముని కోపానికి భయపడి నిజరూపంలో కనబడి సేతువు కట్టించు ఉపాయము చెప్పాడు. ఆ మాటలతో రాముడు నలుని సహాయముతో సేతువును నిర్మింపజేశాడు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతి తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. రాముడు సుగ్రీవసేనతో సేతుమార్గంలో లంకలో ప్రవేశించి యుద్ధంలో రావణుని వధించాడు. సీతను తిరిగి పొంది లోకనింద నుండి సీతను కాపాడడానికి సీతతో పరుషంగా మాట్లాడాడు. మహాపతివ్రత అయిన సీత అగ్నిలో ప్రవేశించింది. సీత ఏ పాపము చేయలేదని అగ్నిదేవుడు చెప్పగా రాముడు సంతోషించాడు. దేవతలంతా రాముని ఎన్నో విధాలుగా పూజించారు.
రాముడు రావణుని వధించడంతో ముల్లోకాలు దేవతా ఋషిగణాలు సంతోషించాయి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తథా రామో విజ్వరః ప్రముమోదః దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేశాడు రాముడు. రాముని చూడడానికి వచ్చిన దేవతల వరముతో యుద్ధములో మరణించిన వానరులందరూ తిరిగి బ్రతికారు. అందరితో కలిసి పుష్పకము మీద అయోధ్యకు బయలుదేరిన రాముడు భరద్వాజాశ్రమంలో మధ్యలో ఆగాడు. అక్కడి నుండి హనుమంతుని భరతుని వద్దకు పంపాడు రామచంద్రుడు. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః. రాముడు సుగ్రీవాదులతో కలిసి నందిగ్రామము చేరాడు. సోదరులు కలుసుకున్నారు. అందరూ జటలు విడిచారు. ఈ విధంగా రాముడు సీతాదేవిని రాజ్యమును కూడా పొందాడు. రాముడు పట్టాభిషిక్తుడైనాడు. రాముని రాజ్యంలో ప్రజలంతా గగుర్పాటుతో ప్రీతి చెందారు. ఆనందంతో లోకం మొత్తం తిరిగి పుష్టి లభించింది. ప్రజలంతా ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు. లోకంలో పీడలు, వ్యాధులు, కరువులు లేకుండా భయము వీడి జనము సుఖశాంతులతో ఉన్నారు. న పుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః న చాగ్నిజం భయం కించిన్నాప్సుమజ్జంతి జంతవః న వాతజం భయం కించిన్నాపి జ్వరం కృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ. రామరాజ్యంలో తండ్రుల ముందు పుత్రులు చనిపోరు. స్త్రీలకు వైధవ్యం అనేది లేదు. అంతా పాతివ్రత్యాన్ని పాటిస్తారు. అగ్ని భయము, జల వాయు భయాలు కానీ, జ్వర వ్యాధి భయాలు కానీ లేవు. అన్ని దేశములు ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నాయి. నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా విద్వర్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాముడు వందలాది అశ్వమేధయాగాలు, వివిధ యజ్ఞములు చేసి దేవతలను పూజించాడు. లెక్కలేనంత సంపదను, గోవులను బ్రాహ్మణులకు దానము ఇచ్చి వారికి శాశ్వతమగు స్థానమును ఇవ్వగలడు. క్షత్రియులకు రాజ్యములిచ్చి వారి వంశములను వృద్ధి చేయగలడు. 4 వర్ణాల వారు వారి వారి ధర్మములు ఆచరించున్నట్లు నియమించగలడు. ఈ విధముగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యమును పాలించి తిరిగి తన లోకమును చేరగలడు. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేద్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగణః ప్రేత్యః స్వర్గే మహీయతే. పఠన్ ద్విజో వాగ్వృషభత్వమీయాత్ స్యాక్షత్రియో భూమిపతత్వమీయాత్ వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఈ రామచరిత్రను చదువువారు సర్వపాప విముక్తులు అవుతారు. ఆయుర్దాయము వృద్ధి పొందును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతో భృత్య బంధు గణాలతో కూడి సర్వ సౌఖ్యములు పొందుతాడు. మరణానంతరము స్వర్గములో దేవతలచే పూజింపబడతాడు.
ఈ రామాయణము పఠించిన బ్రాహ్మణుడు అష్టాదశ విద్యలలో ప్రవీణుడవుతాడు. క్షత్రియుడు భూమండలాధిపతి అవుతాడు. వైశ్యుడు వ్యాపారమునందు లాభము పొందుతాడు. శూద్రుడు మహా గొప్పవాడు అవుతాడు. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ప్రథమ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని మొదటి సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.